హాయ్ అండి. ఇవాళ సగ్గుబియ్యం గారెలు చూపిస్తాను రండి. ఇగో సగ్గుబియ్యం కప్పుడు ఒక 2 గంటలు నానబెట్టాను. 2 దుంపలు ఉడికించాను, తొక్క తీసేసాను. ఇగో చూడండి, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో కారం అన్నీ తీసుకుని మిక్సీ పడదాం. 6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేగా చూపిస్తానండి. చాలా బాగుంటాయి గారెలు, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇగో చూడండి, ఇందులో కొంచెం జీలకర్ర వేసాను. నానబెట్టాను 2 గంటలు, వడగట్టేసాను. కొంచెం జీలకర్ర వేసాను. నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, మీకు కావస్తే పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఇగో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు మిక్సీ పట్టాను కదా, కొంచెం జీలకర్ర వేసాను. ఇగో ఇది కోసం పచ్చిమిర్చి ముద్ద కూడా వేసేద్దాం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి శుభ్రం కలిపేద్దాం. ఇందులో సరిపడా ఉప్పు, ఎంత కావాలో ఉప్పు లెక్క మీద వేసుకోండి. కొంచెం కారం, కొంచెమే కారం వేయండి, ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాను కదా. ఇగో 2 దుంపలు శుభ్రంగాను ఇలాగా మెత్తగా చేతితో ఇచ్చేసేయండి. 2 దుంపలు చాలు కప్పుడు సగ్గుబియ్యానికి. ఇలా మెత్తగా ఎనిపియాలి, ఉండలు లేకుండా కలిపేసాక చూపిస్తాను రండి. శుభ్రంగా కలిపాక కలిపేసాను శుభ్రంగా. ఇందులో నూనె పెట్టాను చూడండి, నూనె కాగుతున్నది. ఇక శుభ్రంగా మెత్తగా దుంప, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ మెత్తగా శుభ్రం కలపాలి, రొట్టి కలిపినట్టుగా కలిపి ఇక ఉండలు చేసి ఇలాగ మనం గారెలు, అప్పాలు వేసినట్టుగా మీకు ఎంత పెద్ద సైజు కావస్తే అంత పెద్ద సైజు ఇలా వేసియండి. చాలా బాగుంటుంది, కరకరకరలా ఆడుతుంది తింటూ ఉంటే కూడా. సగ్గుబియ్యం కదా. ఇక చూడండి, ఇలాగా రొట్టె పిండిలాగే కలిపియాలి. అవన్నీ కలిపి నానేం సగ్గుబియ్యం కదా, దుంపల్లో శుభ్రంగా కలిసిపోతుంది. ఉప్పు, కారం అవన్నీ వేసి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు లేదని నేను కొత్తిమీర వేయలేదు. ఇక చూడండి, ఇలాగ వస్తాయి గారెలు, చాలా బాగుంటాయి, కరకరలు ఆడుతాయి. చూసారు కదా. ఇక ఇలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి తినడానికి. ఒక పేపర్లో ముందు తీసేసి తర్వాత ప్లేట్లో తీసుకుంటే బాగుంటాయి. చూసారా, రుచిగా చాలా టేస్టీగా. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి గారెలు తింటూ ఉంటే కూడా మంచి సౌండ్ వస్తుంది, కరకరలు ఆడుతాయి. జంతికలు కూడా చేసుకోవచ్చు ఇలాగే.